హలో అండి. వెల్కమ్ టు స్వాతీస్ గుమగుమలు. మాకైతే ఫుల్ వర్షం పడుతోందండి. ఈ వర్షంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది. సో, నేను వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా వేడిగా వడలైతే చేసేసానండి. నాతో పాటు మీరు కూడా నేను ఎలా వడలు చేశానో చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సాధారణంగా మనం మినప వడలు, పెసర వడలు, మసాలా వడలైతే చేసుకుంటాం. కానీ ఈరోజు నేను కొంచెం స్పెషల్‌గా వైట్ కలర్ శనగలతో వడలైతే చేశాను. సో, దానికోసం ముందుగా నేను ఈ వైట్ కలర్ శనగలను అయితే బాయిల్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంకా ఇవన్నీ కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. అన్నిటినీ వేసి బాగా కలిపి నేను కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వచ్చేలాగా వడలు వేసుకోవడానికి వీలుగా అయితే చేశాను. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటాయి. సో, ఈ మొత్తాన్ని అంతా కూడా చాలా బాగా మిక్స్ చేసుకొని వడల్లాగా మనం గుండ్రంగా వాటిని చేసుకోవాలన్నమాట. సో, వీడియోలో చూడండి ఇలా అరచేతి మీద వేసుకొని వడల్లాగా మంచిగా వేసుకోవాలి. సో, దీంట్లో ఎలాంటి వాటర్ అనేది అయితే అసలు ఉండదండి. చాలా బాగా వచ్చాయి. అండ్ అసలు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు. చాలా క్రిస్పీగా వచ్చాయి. బయట చాలా క్రిస్పీగా, లోపట మెత్తగా, అసలు తింటుంటే నోటికి చాలా బాగుంది. సో, ఇలా రౌండ్గా అయితే వడల్లాగా చేసేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటం అండి. చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చాయి. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఉంచుకొని ఆ తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్లోంచి తీసేటప్పుడు చూసారా, ఇలాంటి ఒక జలిగట్టలో అయితే వేసాను. ఇది నేను వచ్చేసి ఇకియాలో కొన్నాను. యాక్చువల్లీ దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు వాడతారు. సో, కానీ నేను ఇలా ఏదైనా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ప్రతిదానికి కూడా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఈసారి ఇకియాకి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోండి. చాలా బాగా మనము డీప్ ఫ్రై చేసిన ప్రతిసారి కూడా దీన్ని చాలా చక్కగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఒక టిష్యూ వేసి ఆ టిష్యూలో వీటిని వేసుకోవాలి. ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అనేది పీల్చేస్తుంది. సో, అంతే అండి. ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే శనగ వడలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా వీటిని తింటూ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా ఉంది. వీటిని నేనైతే ఇంట్లోనే చేసిన టమోటా సాస్తో అయితే హ్యాపీగా తినేసాము. నేను టమోటా సాస్ రెసిపీ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను. సో, దాని లింక్ అయితే కింద నేను ఇస్తాను. మీరు తప్పకుండా చూడండి. టమోటా సాస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది నేను మళ్ళీ సెకండ్ టైం చేశాను. ఫస్ట్ టైం చేసింది మొత్తం అయిపోయింది. సో, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీ అండి. టమోటా సాస్ అసలు ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, చూడటానికి కూడా చాలా క్రిస్పీగా, ఎంత అసలు గోల్డెన్ బ్రౌన్లో చాలా బాగా వచ్చాయి. సో, శనగల్ని ఉడకపెట్టకుండా నానబెట్టి కూడా వీటిని మిక్సీ వేసి చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ప్లాన్ చేశాను కాబట్టి వాటిని ఉడకబెట్టాను. మీరు ఈసారి రెగ్యులర్గా చేసే వడలు కాకుండా ఇలా కొంచెం వెరైటీగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి సర్ప్రైజ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.